2026 శ్రీశైలం టూరు 2026 డిసెంబర్ 26 నాకు స్టార్ట్ అవుతుంది కుటుంబ శ్రీశైలం వెళ్ళే అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఆ టూర్ మేనేజర్ మధ్య గణేష్ బాబు కూడా థ్యాంక్ యూ. రావయ్యా, నువ్వు లింగితో ఉన్నావు పర్లేదు. చిట్టల్లి చెప్పు, హాయ్ చెప్పు. కిరణ్ మహారాజ్ చాలా రోజుల తర్వాత టూర్కి వస్తున్నాను. ఏంటి డల్ ఉందంటే ఏదో ఎస్కలేషన్ అయ్యింది ఆఫీస్లో. ఇది అప్పుడు స్టార్ట్ చేసాడు కెమెరాలో ఓవర్ యాక్షన్. బావగారితో ఫస్ట్ టూర్ ఇది. सदा शिव शम्भो शङ्कर
వద్దునా ప్లీజ్ అయ్యా చదివేస్తుందయ్యా తొందరగా రండయ్యా అయ్యా చదివయ్యా చదివేస్తుందయ్యా నరేష పరేష మహేష విలేషయ భూ ఇలా తిరుగు నిద్రతో పడుకో ఇప్పుడు ఖచ్చితంగా నించింది పట్టుకోండి పిల్లలు తలపై కట్టుకున్నాను నలవచ్చి నువ్వు పట్టుకోక నిద్రలో రాదు చల్లగాలి ఇచ్చేస్తా అది ఆ చెవులు కట్టు చల్లగాలి అయిపోతుంది ఎంత చల్లగాలి చెవులకి చల్లగా ఉంది కదా సరే సూపర్ అయ్యా చదివేస్తుందయ్యా తొందరగా రండయ్యా అయ్యా చదివయ్యా చదివేస్తుందయ్యా చెప్పాలి కదమ్మా ఏదో పాట మార్చున్నాడు ఇంగ్లీష్ పాటలో అలవాటు చేస్తాడు బాగా
ఎనర్జీ పార్ట్ అని పెడతారు. ఎక్కడ తగ్గట్లేదు. కంటిన్యూ. బంధువులారా, ఈ సంవత్సరం మన శ్రీశైలం యాత్ర దిగ్విజయంగా పూర్తి చేయడానికి మొదటి పెట్టి ఎక్కాము. ఆ స్వామివారి దర్శనాన్ని బయలుదేరుతున్నాం. అయితే మీ అందరికి చెప్పే గుడ్ న్యూస్ ఏంటంటే ఈ మొత్తం ఖర్చునంతా కొత్త జట్ట జయ ఫ్యామిలీ ఇయ్యండ్రా మొత్తం స్వీట్ స్టాల్ దగ్గర ఆపండి. ముందు స్వీట్ స్టాల్ మొత్తం దిగిపోతాం. तव चरणयुगम् చచ్చిపోతుంది. నువ్వు వెనకాల చూడు కృష్ణ కూడా అలా పడుకున్నట్టు బీచ్ ఫ్రెండ్స్. ఏంటో వచ్చినప్పటి నుంచి లెక్క పెడుతూనే ఉన్నాడు. డబ్బులు 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 ఎక్క లెక్క పెడుతున్నాడు అనుకో. కోటప్ప కొండకు వచ్చాం కుటుంబ సమేతంగా. పెట్టింది అవి కారిపోతున్నాయి. చూపించు. కోటప్ప కొండలో తెల్లవారుజామున కోలాహలం అలా ఇలా లేదు. కోటప్ప కొండ కోటప్ప కొండలో ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం. కోటప్ప కొండకి వస్తా ఫ్యామిలీతో కోటప్ప కొండకి వస్తా. చూసాను యూనిఫామ్ అనుకుంటారు బావా. సెక్యూరిటీయా బోన్సల్ లాగా అలా వెనకాల టైట్ గా రావాలా వీడియోకి మొత్తానికి.
మాయా హాయ్ చెప్పు. వీళ్ళందరూ మన కోటప్పకొండలో తెల్లవారుజామున 5:15కి దర్శనం. కుటుంబ సమేతంగా 40 మంది కుటుంబ సభ్యులు అందరూ పొద్దున్న అనుకున్న సమయానికి కోటప్పకొండ దర్శనానికి వచ్చాం. అంతా భగవంతుడి దయ. హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఈరోజు కోటప్పకొండ దర్శనానికి, శ్రీశైలం దర్శనానికి మొత్తం ఎంటైర్ టూర్ ఖర్చుని ఈ కొత్త జంట పెట్టుకుంటున్నారు. వాళ్ళకి అభినందనలు. కోటప్పకొండ దర్శనం అయిపోయింది. ఆ పరమశివుడి దర్శనం ఎంతో బాగా జరిగింది. మా కుటుంబ సభ్యులందరూ చూశారు. ఇక్కడ చైతన్య ఎలా జరిగింది దర్శనం? సూపర్ జరిగింది. మొత్తం మంచు మంచు ఉంది, చాలా కోతులు ఉన్నాయి. అన్ని కోతుల మీద దర్శనం. ఒకసారి క్లైమేట్ చూడండి, అందరూ తిరిగిపోయింది. ఇక్కడ మధ్య మధ్యలో విగ్రహాలు, ఇక్కడ పరమశివుడు విగ్రహం కనబడుతుంది. శివలింగం ఎంత బాగా కనబడుతుందో చూసారా? ఈ విగ్రహాలు కోటప్పకొండలో స్పెషల్ అట్రాక్షన్. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఈ చెలికాలో, ఈ మంచులో ఆ శివలింగ దర్శనం ఎంతో అద్భుతంగా ఉంది. ఈరోజు దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. జనం లేదు, దాంతో చాలాసేపు శివుని దర్శనం అయితే జరిగింది. చెప్పు అదేంటో. ఏం చెప్పలేం, చెప్పు. కోటప్పకొండ దేవస్థానంలో ఉన్న సుందరమైన దృశ్యాలు ఇవన్నీ. పక్కన ఆహ్లాదకరమైన ప్రకృతి, ఈ పక్కన దేవుడి ఏమంటారో సన్నిధానం, అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. అందరూ బాగా ఎంజాయ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. కోతులు మూకమ్మడిగా భలే పడుకున్నాయి చలికి. ఇది అనంతవల్లి అమ్మవారు కాదు, భక్తురాలు. ఈ భక్తురాలు ఏంటంటే ఇక్కడికి వస్తారు శివుడికి దండం పెట్టుకుందాం అనేసి. ఆనందవల్లి అమ్మవారు. అయితే శివుడి పూజ అంటే ఇష్టం అన్నమాట. ఒక ఆవు కొండ ఎక్కడం చూస్తారు. కొండ ఎక్కడం చూస్తే ఏంటి కొండ ఎక్కుతుంది అని ఆ ఆవు వెనకాలే వెళ్తారు. ఆవు వెనకాలే వెళ్తే బాగా 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ కొండ అంతా ఎక్కితే ఆ పైన అమ్మవారు ఉంటారు, శివుడు ఉంటాడు అన్నమాట.
ఆవు అక్కడ పాలు వేస్తాను. అదేంటి తండ్రి నీకు ఆవు పాలు వేస్తాను, రోజు నేను వచ్చి నేను భోజనం తీసుకొస్తాను అని చెప్పి రోజు శివుడికి భోజనం తీసుకొని రావడం అలాగే. అయితే అదే అయితే తీసుకొని రావడం అలాగే. ప్రెగ్నెంట్ అయితే నేను ఎక్కడ రోజు ఎక్కి రావాలంటే నువ్వే నా దగ్గరికి వచ్చేయచ్చు కదా అని అంటే అయితే నేను వస్తాను నీతోటి, నువ్వు మాత్రం వెనక్కి తిరిగి చూడకు అనేసి పైనుంచి ఇక్కడ వరకు వస్తున్నాడో రావట్లేదు అని ఇలా వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఇక్కడ సెల్ అయిపోయి నేను ఉండిపోతాను. ఆయన అలా సెల్ అయిపోవడం చూసి వీడు కూడా ఇక్కడే ఉండిపోతాను. అది స్టోరీ. అంటే ఇక్కడ ఎక్కడ కాకంటూ కాకులు తిరగదు. అవును, అసలు కాకి కనబడలేదు కదా. చూసారా ఫ్రెండ్స్, ఈ కొండ మీద కాకులు ఉండవంట. నిజంగా ఒక్క కాకి కూడా లేదు, కానీ కోతులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. గుణరుచితం చీరప్రదేహి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం సర్వదేవ సర్వోత్తమ సర్వగ దుర్భూత గర్వహరణ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. అవునవును. ఇదిగో మొత్తం టూర్ లేట్ అవ్వడానికి కారణం ఇదిగో ఈ జంట దారుణమే లేట్ చేస్తారు ఈ జంట. కనీసం ఇప్పటికి 1000 ఫోటోలు దిగింది జయ. ఎలా వచ్చింది ఇది? ఈడుకున్నంత బలుపు, ఈడుకున్నంత ఉడక ఉండదు. ఈయన మించినాడు ఈడు రాజశేఖర్. దా జయ, ఏదో ఒకటి చేయి జయ. నీ డైలాగు ప్రతి దగ్గర ఉపయోగపడుతుంది అంటే అలాగా. శంకర శరణం మే తవ చరణయుగం హా హా హో హో ముఖ సుర గాయక గీతా పదాన పద్య విభో సాంబ సదా శివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. అయ్యవారి దర్శనం ఇప్పుడు ఇందాక అమ్మవారి దర్శనం అయింది. అపసోపాలు పడుతున్నా మన కుటుంబ సభ్యులు చూడండి. జస్ట్ ఒక 100 మెట్లు ఉంటాయేమో అంతే, ఇవి ఎక్కలేక అంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కనబడతాడు శివుడు, కనబడబడ్డాడు. ఆ పెళ్లి కూతురు అప్పుడే కనబడబడ్డాడు. ఆయన సాధించగలం అన్నదానికి నిదర్శనం ఇది. దేవుడి మీద భక్తి ఉంటే ఎంత కష్టాన్నైనా సాధించగలం అనడానికి నిదర్శనం ఇది. అమ్మాయి టాస్క్ కంప్లీటెడ్. చూపించేవారనమాట ఇక్కడ బలికి ఏంటి కోతులు, పెద్ద పెద్ద కోతులు, దుమ్ము కోతులు వాటిని కూడా బలి తీసుకొని ఆ రక్తం ఉంది కదా, ఆ రక్తం అంతా ఇంట్లో వేసేవారు. ఒక కోతులు రక్తం వేసినా సరే ఇది నిండేది కాదు, అది ఎక్కడికి వెళ్ళేదో కూడా తెలిసేది కాదు. సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం
యాక్టింగ్ सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् ఈరోజు శ్రీశైలం టూర్లో భాగంగా మీ భారత పురసుందరి దేవిని దర్శించుకున్నాం. నువ్వు విన్నావా ఆ మాట? साम्ब सदाशिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् जय कैलास निवास प्रभात गणाधीश शूरा అందరూ ఒకసారి నుంచి వచ్చి కాపీ లాగేద్దాం. ఇదే స్టెప్ మ్యూజిక్ యాడ్ చేద్దాం. అందరూ ఇది రాదు. ఆ? ఈడు పల్లీడు ఉన్నాడు నిలిగడు. స్టార్ట్. Take one. పాట వస్తే డాన్స్ వచ్చేది. సరే సాంగ్ ఎడతాను. ఒక సాంగ్ ఎడతాను. హర మహాదేవ హర మహాదేవ ఓం నమః శివాయ. ఏయ్ ఆయన వీడియో చేస్తారు రేయ్. ఏయ్రా. ఓకే ఓకే. అండ్ అది వచ్చారు. అందరూ వచ్చారా? కుటుంబ సమేతంగా కాశీ శ్రీశైలం వెళ్తున్నాం. శ్రీశైలం ఇంకేంటి కుటుంబ సమేతంగా కోటప్పకొండ, త్రిపురాంతకం, శ్రీశైలం, యాదాద్రి, యాగంటి, యాగంటి, అహోబిలం. ఆ దేవదేవుడు ఆ పరమశివుడు అనుగ్రహం చేత శ్రీశైలం దర్శనం అయిపోతుంది. ఆయనే శ్రీశైలం దర్శనంలో భాగంగా ఈరోజు మేము రూముల దగ్గరికి వచ్చాము. రూమ్లు అయితే ఎలాంటి అయినాయి ఎమ్మెల్యే గారి రికమెండేషన్ కుటుంబ సమేతంగా చాలా ఆహ్లాదంగా చాలా బాగుంది. ఇప్పుడు 500 రూపీస్ దర్శనంకి వెళ్తున్నాం, గుర్తుపెట్టుకోండి. అది కూడా విఐపి దర్శనం. విఐపి దర్శనం. స్వామివారి దర్శనం అదిరిపోతుంది. 8,350 రూపాయలకి కాశీ వెళ్ళొచ్చాము, నమ్మలేదు కదా. సూట్ రూము, ఇదో సూట్ రూము తీసుకున్నాం. 500 రూపాయలు విఐపి దర్శనానికి వెళ్ళాం. గుర్తుపెట్టుకున్నారే, దమ్ముంటే రండిరా. అరే ఇంకా ఎంతకాలం ఇంట్లో ఉంటారా రే, రండిరా. మేము శ్రీశైలం దర్శనంలో భాగంగా ఈరోజు దర్శనం పూర్తి అయిపోయిన తర్వాత అహోబిలం, యాగంటి వెళ్తున్నాము. ఈరోజు శ్రీశైలంలో ఎమ్మెల్యే గారు రికమెండేషన్ మీద మాకు సూట్ రూమ్ వచ్చింది. చాలా అద్భుతంగా ఉంది, చూడండి ఎంత నీట్గా. చాలా స్టైల్ గా ఉంది రూమ్ అయితే. మేము పూర్తిగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ఏ బస్సులో పనిచేసేవాడు కొంతకాలం ఇంత హిట్టే చెప్పించావు. ఓకే ఓకే, అందరూ పర్ఫెక్ట్ గా కూర్చున్నారా? విండో సీట్ ఉంది, విండో సీట్ ఇస్తావా?
శ్రీశైలంలో పొద్దున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంత ఆహ్లాదకరమైన వాతావరణం చూసావా. అబ్బో మంచుతో కప్పబడి ఉంది. ఇక్కడ సాక్షి గణపతి దగ్గరికి వెళ్తున్నాం మేము. మేము సాక్షి గణపతి దర్శనానికి వెళ్తున్నాం. పొద్దున ఎంత బాగుందో వాతావరణం ఇక్కడ. ఎక్కడికి వెళ్తాం అనిల్ నారాయణ? అయిపోయి అది రావట్లేదు, కొప్పే కొడుతుంది. ఓహో వెన్నెలో మనం ఎక్కడికి వెళ్తాం ఇప్పుడు? శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్నామని తెలియడం కోసం సాక్షి గణపతి దగ్గరికి దర్శించుకోవడానికి వచ్చాం. ఎంత వివరంగా చెప్పింది. గణేష్ నారాయణ ఎక్కడికి వెళ్తున్నాం? సాక్షి గణపతి. ఎంత సైలెంట్ గా చెప్పాడు. సాక్ష్యం వీడు కోట్ల సాక్ష్యం చెప్పినట్టు చెప్పాడు. ఇదే సాక్షి గణపతి ఆలయం శ్రీశైలం. 40 మందితో దర్శనం అంటే మామూలుగా ఉండదు. ఓ మరీ రెడీ చేస్తున్నాడు. ఇగో అందరు హాయ్ చెప్పండి, హాయ్ చెప్పండి, అందరు హాయ్ చెప్పండి. సాక్షి గణపతి ఆలయం యొక్క దేవాలయం ఎలా ఉన్నది. అదిగో మా కుటుంబ సభ్యులు అందరం లైన్లో నిలబడి ఉన్నాం. పొద్దున్న స్వామివారి దర్శనానికి అందరం లైన్లో వెయిట్ చేస్తున్నాం. ఒక్కసారి అనండి, బోలో గణపతి మహారాజ్కి, బోలో గణపతి మహారాజ్కి. ఓకే కదలకండి. అవునమ్మా బీసిపోకండి. అనిల్ శిఖర దర్శనానికి వస్తున్నావా? ఓ శ్రీశైలం శిఖర దర్శనం. రావాలి. శ్రీశైల శిఖర దర్శనంలో భాగంగా ఈరోజు యూట్యూబ్ స్టార్, ఫ్యామిలీ వెబ్ సిరీస్ హీరో అండ్ రైటర్, డైరెక్టర్, అన్ని లిరికిస్ట్, తర్వాత మ్యూజిక్ కూడా దగ్గరుండి చేయించాడు కానీ తను చేయలేదు. కానీ అద్భుతంగా ఉందో చూసిన మేము ప్రేక్షకులు అందరం కూడా ఎంతో ఆనందంతో ఆ సిరీస్ని మళ్ళీ చూడాలన్నట్టు బాగా తీసాడు. ఫ్యామిలీ మొత్తం అందరికీ నచ్చింది. దానికి ఫ్యామిలీ అని టైటిల్ పెట్టడంలో కూడా ఆవిడ ఉద్దేశం ఇదే అని నేను అనుకుంటున్నాను. సార్ మీరు చెప్పండి, ఈ సీరియల్ ఇంత అద్భుతంగా తీశారు కదా, తీసేటప్పుడు మీకు ఏమనిపిస్తుందో మాకు తెలుస్తుంది. ఎందుకంటే మీరు చాలా బాగా తీశారు, చాలా అద్భుతంగా ఉంది. చాలామంది వీక్షకులు యూట్యూబ్ అంతా మీ పేరు మాగుమవుతుంది. సార్ మీరు మరోసారి చెప్పండి, మీరు ఈ సీరియల్ తీసేటప్పుడు హీరో అనుకున్నారా, లేదంటే మొత్తం రాసేటప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఏమనుకున్నారో ఒక్కసారి మీరు ఏమనుకున్నారు చెప్పండి. ప్రేక్షకులు మేమైతే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మీరు ఎంత అద్భుతంగా చేస్తారనుకో. ఇంత చిన్న వయసులో అంత అద్భుతమైన సీరియల్ ఎలా తీయగలిగారు? అసలు నిజంగా మీరు అద్భుతమైన సీరియల్ తీసినందుకు, ఈ యూట్యూబ్ స్టార్ మాతో ప్రయాణం చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. సార్ మీ జర్నీ ఎలా జరిగింది? మీ యూట్యూబ్లో ఆ సీరియల్ చాలా సక్సెస్ఫుల్గా సాగింది కదా, ఆ ప్రయాణంలో మీరు ఆనంద ఛానల్ ఒకసారి మాతో పంచుకుంటారు. యాక్చువల్గా అయితే మీరు చెప్పవసరం లేదు, ప్రేక్షకులే చెప్పేస్తారు ఇది సూపర్ హిట్ ఫ్యామిలీ అని. సార్ మిమ్మల్ని కట్టడం చాలా ఆనందంగా ఉంది సార్.
ఆడు పట్టుమని 10 స్టెప్లు కూడా దాటలేదు, అయిపోయాడు. అక్క మనం ఎక్కడికి వచ్చాం అక్క? ఎక్కడికి వచ్చాం? ఏ శిఖరం? శ్రీశైలం మల్లన్న శిఖరం. ఇక్కడ నుంచి మనం ఖచ్చితంగా శ్రీశైలం శిఖరం దర్శనం అవుతుంది అనేసి ఇక్కడ పెట్టారు. కానీ ఈ మంచులో మాకు స్పష్టమైన దర్శనం అయితే కలగట్లేదు, కొంత అసంతృప్తి అయితే కలిగింది. అయినా మీ మనోనేత్రంతో చూస్తున్నాం భక్తి భావంతో ఉండడం వల్ల ఆ పరమశివుడు మాకు అలా దర్శించుకోవడం అవుతుంది. ఓకే అందరూ హాయ్ చెప్పండి. శ్రీశైలం మల్లన్న కనబడలే, 500 కట్టాలన్నామని అందరు కనబడుతుంది అంటున్నారు. వెరీ గుడ్. ఇక్కడ ఉండిపోతాం మధ్యాహ్నం వరకు. అప్పాజీ చాలా తీక్షణంగా చూస్తున్నాడు ఆ శ్రీశైలం మల్లన్న దర్శనం. ఇక్కడ నుంచి చూద్దాం అనుకుంటాడు, ఒక పెద్ద ఫోటోగ్రాఫర్ లాగా. పెద్ద కనబడాలి అప్పాజీ, కనబడ్డ దర్శనం అయింది. ఎవరికి దర్శనం అయిందో వాళ్ళు 500 ఇవ్వాలి. సరిగ్గా చూడు, శివుడు చూడు, కొండను చూడు. కాదు బాబీ, డైరెక్ట్ గా శివుడిని చూస్తున్నాడు కింద నుంచి. అవును, నువ్వేదో అన్నావు కదా కిందకి. దా రవి చూడు, ముందు నందేశ్వరుని పట్టుకో, అదే ఆనందం. అక్కడ చూసి ఇక్కడ చూడకూడదు. మరి టవల్ తీరా నంది మీద మాది శ్రీశైలం మల్లన్న చక్ర దర్శనం అయింది కదా, అయిందా దర్శనం? అసలు అయిందా నీకు దర్శనం? అంటే మల్లన్న కనబడ్డా, శిఖరం గోపురం కనిపించిందా? ఎందుకు కనిపించలేదు? మంచుతోటి నిండిపోయింది అనమాట, అందుకే కనబడలేదు. కానీ అయినా మనసు ద్వారా చూసేసాను. నీ మనోనేత్రం ద్వారా చూసావు ఆ పరమశివుని, అవునా? సరే. గగన్, నీకు శిఖర దర్శనం అయిందా? ఏ ఓ, ఈ పలక్నామాకే పంచా. ఓహో, నిజమే, పెద్దమాయని పెద్ద దింపుతున్నట్టుంది. సాయిగా ఎందుకు రా మధ్యలో రారా త్వరగా తీరా. అదేం తీయడం బాబా, సరే నెకరం కొడుది. ఎక్కడ చూసాను నేను ఎంత నేను చేస్తాను.
కెమెరా కూడా చెక్కట్లే ఆ పాప అటువైపు ఉన్నారు ఆడియన్స్. కృష్ణ అనిల్ ఏరా 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 ఎవరా మౌనిక కొత్తగా వచ్చినప్పుడు భలే ఉన్నారా మధ్య మధ్యలో సీట్లు మీద భలే పడతారా అయ్యో చాలా కష్టపడి అయిపోయా నీకు పెళ్ళి అయితేనే నీకు మరణమృతంగా చాలా మంది ఇరవై చాలా మంది ఎదుర్కొంటారు బాబు నేను ఇరికించాలి మామూలు డ్యాన్స్ అంటారు కదా దుర్మార్గుడా పైకి కిందకి
വെയിലത്ത് മാടുപോലെ ഉറച്ചിട്ട് അന്തിമയങ്ങുമ്പോൾ ആടിക്കള്ളു കുടിച്ചിട്ട് വിച്ചതെല്ലാം പെരിയാറി മടിത്തട്ട് പാട്ട് ആൾക്കാടുവാനടങ്ങിയങ്ങ് ജീവിച്ചിട്ട് കണ്ണുനീര് പൂക്കി എല്ലാം പൂച്ചി വിലക്കിട്ട് ജീവിതത്തിന് ആശയെല്ലാം നിർത്തിയിട്ട് ഒടുക്കം മരിക്കുമ്പോൾ సరే అవుతుందా బాబాయ్ నేర్పించేస్తుంది నువ్వు కూర్చోమ్మా చూస్తాను సేవియరా ఈ అమ్మలు ఉన్నారే మన ప్రాణాలతో సంబంధం లేదు ఆడుకుంటారు అంతే ఏది పాలు పెట్టి పాలు పొయ్యి మీద పెట్టి పాలు పొయ్యి నీకు తెలీదు డ్యాన్స్ మంచి కిలకడతాడు అమ్మా అక్కడ ఆడు తిరిగేయమ్మా అనిల్ ఇటువైపు తిరిగి స్టెప్పులు నేర్పించరా దగ్గరికి నానక వీడియో అదే స్లో వదినా క్లాప్స్ కొడతాం ఏంటి వదినా అక్కడికి వెళ్ళి స్టెప్ కొడతాడు Jump,
ईश गिरीश नरेश परेश महेश दिलेशय भूषण भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् ओमया दिव्य सुमङ्गल विग्रहया लिङ्गित वामाङ्ग विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं वो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् ఇది యాగంటి ऋषिवरमानस सचराचर जनन स्थिति వీడియో साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् अन्तःकरणविशुद्धिं भक्तिं च त्वयि सतिं प्रदेहि विभो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् करुणावरुणालयमयि दास उदास యాగంటిలో ఉన్నాం. యాగంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయ్యింది ఇప్పుడే. ఈ రియల్ స్టార్ నుంచి కూడా అందరూ మాతోనే ఉన్నారు. చూడండి గోవిందా గోవిందా గోవిందా. ఆ వెంకట స్వామి దివ్య దర్శనం ఎంతో బాగా జరిగింది. ఇదల్లి ఎలా జరిగింది దర్శనం నీకు? చెప్పు. అదిరిపోయిందా? ఓకే ఓకే. కొత్త పెళ్లి కూతురు బాగున్నారు అందరూ అద్భుతంగా. शरणं मे तव चरणयुगम् जुनतक झङ्किणु जुनतक कीटतक शब्दैवटसि మెట్లెక్కలేక అపశుభాలు పడుతున్నా అనిల్. ఈ రియల్ స్టార్ కాదని మెట్లెక్కుతున్నప్పుడు తెలిసిపోయింది తన ఫిట్నెస్ ఏంటో. ఇప్పుడు నిరుతం అయిపోయింది. చెమటలతో తడిచి బొద్ద అయిపోయాడు. ఎక్కలేక ఆయేసి పడుతున్నాడు. ఏదో బాహుబలి సెట్టింగ్స్లో ఉంది. సారీ అండి, చూసుకోలేదు. నేను ఏడకపోవాలి అయితే నీకెందుకయ్యా? ఇరుకు పాలవాలంటే ఎక్కసెక్కలుగా ఉంది నీకు. ఇదిగో నీ డబ్బుల్ని తీసుకొని నీ టికెట్ నువ్వు కొట్టు. మూటలు ఎక్కి కడతావు నువ్వు. మూటలు ఎక్కి కడతావా? ఇరుకు పాలవాలంటే ఎక్కసెక్కలు కాకపోతే మూటలు ఎక్కి కడతావు నువ్వు. వామ్మో, ఎట్టా తింటారు ఏంటండి గవర్నమెంట్ వాళ్ళు సొమ్ము. అంటే ఈ మొగళ్ళందరికీ ఎక్స్ట్రా వేగేజ్ ఉంది. వాళ్ళందరినీ దించేస్తావు నువ్వు. ఏంటంటే అందరూ అట్లా మాట్లాడతారు. అందరూ కలిసి ప్రయోజనం చేస్తున్నాం. అలా చదువుకుంటే అట్ట చూస్తే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఏంటి 10 రూపాయలు తగ్గింది? 10 రూపాయలా? లేవండి. ఇవ్వయ్యా. లేవయ్యా లేవు. ఇవ్వమంటుంటే లేవంటే ఇవ్వమన్నాను. అదే లేవంటే నువ్వేరా? నన్ను దించేస్తావా? నన్ను దించేస్తే బస్సు ఆ వైపు నుంచి ఈ వైపు వస్తుందా? ఇగో నీ చెప్పు. ఇరుకు బల్ల అంటే ఎక్కడికెళ్ళగా ఉందా నీకు?
అంటే నువ్వు న్యాయం మాట్లాడతావా? డబ్బులు వారికి ఇవ్వాలంట కదా. ఏమంటున్నాడు ఆయన? డబ్బులు ఇవ్వాలంట. మరి ఎందుకు మాట్లాడు? ఎందుకు మాట్లాడు? బస్సులో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఎవరో మాట్లాడలేదే. మేము ఊర్లలో మేము ఏదో చదువుపోతాం అదే కదా. ఇంత మందిలో 10 రూపాయలు చదువుకోవాలి కదా. ఎవరు మనబట్టాచారా? అవునే బామ్మ ఏడ్చాడు కదవా. ఏదో పొట్టేసుకుని వాడును. ఈ వయసులో వాడికి ప్రేమ కావాల్సిందే. ప్రేమ ఏదో తపాల ముఖం వాడును. రారా బట్టురా, నీకోసమే మాట్లాడుకుంటున్నాం. విన్నాను, అంతా విన్నాను. నువ్వేమన్నావు నేనన్నాను, మన ఊరు పెద్దలు ఏమన్నారు. నేను చేసే పని ఏంటి? పౌరోహిత్యం పని. ఆ మాత్రం ఇప్పుడు పొట్ట ఉండదా? వీళ్ళందరూ 6 ప్యాక్తో ఉన్నారా? కాబట్టి వీడికి రేపు పొట్ట రాదని గ్యారెంటీ ఇవ్వగలవు నువ్వు. ఇక్కడ డిస్కషన్ పొట్ట గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వు మరీ అంత హార్ష్గా మాట్లాడొచ్చు. నేను చూడలేను. సిగ్గులేదంటరా నీకు ఈ వయసులో ప్రేమ కావాల్సిందా? ప్రేమ ఏ తప్పేమిటి? ఆ కుటుంబాన్ని ఎంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నాడు. ఆ పెద్ద మనసుతో భర్తలైన పెద్దవాడిని పెళ్లి చేసుకుని ఆవిడికి కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకోవడం తప్ప. చిచ్చి, మీరు అలా సిగ్గుపడకండి. చూడలేకపోతున్నాను. పిల్ల తల్లినా? అంటే నువ్వు ప్రేమించింది తల్లిని కాదా, పిల్లనా? చిచ్చి మన అగ్రహారం. ఫస్ట్ ఒక ఆయన పెద్దగా నవ్వారు. ఓకే ఇంకా ఉంది. ఓకే ఓకే స్టార్ట్ చేయాలి. పైకి నవ్వేకండి. ఎందుకు అయిపోయింది బాబీ? స్టార్ట్. ఆడు మొహం చూడకండి, ఎవరు ఆడు మొహం చూడకండి. అవును మొహం చూడకూడదు. అసలు ఆడిది అసలు చూడొద్దు అసలు. గోపురమ్మా వస్తాను గోపుతాను. అనుకున్నాం కదా, నువ్వు రాజులైన ఐటమ్.
నువ్వు అసలు పాడిగా షార్ట్ స్టార్ట్. వినబడాలి గట్టిగా, వినబట్లే అసలు. దుర్మార్గులు ఉన్నారు కొందరు, ఈ వల్ల నవ్వుతున్నాం కదరా. స్టార్ట్. అయిపోయింది అయిపోయింది. సరిగ్గా మళ్ళీ పాడాలి ఫస్ట్ నుంచి. అరే దోషలాగా ఉన్నారు. రెండు సార్లు అమ్మాయి సేమ్ అలాగే పడి. నెక్స్ట్ 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 మధు మధు సరేరా పాడి వినబడట్లే. మీ దగ్గర ఉంటది ఇప్పుడు సౌండ్ ఆపితే ఫస్ట్ నుంచి పాడాలి. మాట్లాడుకోని నిమిషం. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. ఎక్కడో ఉన్నావు నాడు పిలిచేస్తున్నావు. పాడవే పాడాలి. చల్లగా అయిపోయిందంటే చెయ్యాలి. సౌండ్ వినబడట్లే. గాలి వస్తుంది. కానీ అయిపోద్ది గమ్మున. ఫస్ట్ ఫస్ట్ తర్వాత సెకండ్ సాంగ్ రెండు సార్లు ఒకసారి వచ్చింది. గులకరాలు డబ్బా అంట. ఫస్ట్ నుంచి పాడవలసి వస్తుంది. మళ్ళీ కంటిన్యూ చేయి. 2 సార్లు అవుతుంది. ఫస్ట్ నుంచే పాడాలి. ఇంకా ఆఫీసర్ ఉండే ఏ 2 చేతితో చేస్తే పడిపోతారు. పడిపోతాం ఇక్కడ. కండక్టర్ అనుకుంటూ ఏంటి నేను అనేసాను కదా. అయిపోయింది. అవును, యేసు కూడా ఉన్నాడు లిస్ట్ లో. అన్నయ్య తర్వాత యేసు. అత్త కూడా ఉంది. ఉంటది. కామేశ్వరి కూడా ఉన్నాడు. అంటే అని అదా. నువ్వు కూర్చో, నువ్వు కూర్చో. మళ్ళీ ఫస్ట్ నుంచి వెళ్ళలేదు.
ఫస్ట్ నుంచి నవ్వినా పాడే బావా. వెళ్ళే ఎవరు పాడాడు? నువ్వు కూడా పాడాలి కదా. పాడు. సౌండ్ గట్టిగా రావాలి. వదినా వినబడాలి, వదిన మాకు కూడా. అది వినబడాలి కదా. పాడు, ఏడవకు. ఆశ ఏడుతున్నట్టుంది. వదిన పాడా అంతే అదా. ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి ఫస్ట్ పాడంగా. మళ్ళీ ఫస్ట్ నుంచే వచ్చేసింది కానివ్వండి. ఏసు రావాలి. సరే స్టార్ట్. నువ్వేదో వేరే చూస్తున్నా వీడియో మరి అలాగే ఉందిరా. ఆయనకు వీడియో చూపించడం తప్పు. స్టార్ట్. ఎవరికి నచ్చిన చెప్పుకోవడం. గేర్ బాక్స్ ప్రాబ్లం ఉంది. అంతే. స్వామి గోవింద గోవింద లక్ష్మీ నరసింహ స్వామి గోవింద గోవింద. రైట్. అహోబలం దేవస్థానంలో ఉన్నాం ఇప్పుడు. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ, ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద 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 శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భగవత్ ప్రియ నందనందన నవనీత చోర శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద 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 శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భగవత్ ప్రియ గోవింద గోవింద శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద వీడియో
సాంప్రదాయంగా